శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 94వ భాగం. సీత గురించి లోకులు చెప్పుకుంటున్న మాటలు విన్నటువంటి రాముడు ఆనాటి సభ చాలించి తన కర్తవ్యాన్ని నిశ్చయించుకున్నాడు. అంతటా ద్వారపాలికను పంపి వెంటనే తన సోదరులందరినీ రమ్మనమని ఆదేశించాడు. రామ లక్ష్మణ భరతశత్రుఘ్నులు వచ్చి వినయంగా నిలబడ్డారు. రాముడు వారిని ఆశీనులు కమ్మనమని చెప్పి ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా ఇలా చెప్పడం ప్రారంభించాడు. సోదరులారా, మీరు నాకు పంచప్రాణములు. మీ సహాయ సహకారాల వలనే ఈ కోసల రాజ్యం నాకు లభించింది. మీరందరూ ఒక్కటిగా నిలిచి నేను చెప్పబో పని చేయాలి. జాగ్రత్తగా వినండి. పుర ప్రజలు జానపదులు సీతపై అపవాదులు వేసి మాట్లాడుకుంటున్నారు, నన్ను యావగించుకుంటున్నారు. రావణ్ణి వధించిన తర్వాత ఎంతో కాలం లంకలో ఉన్న సీతను ఎలా స్వీకరించాలి అని ఒకప్పుడు నేను ఆలోచించాను. ఆమె తన శీల నిరూపణకు అగ్ని ప్రవేశం చేసింది. సీత ఎందు ఎట్టి దోషం లేదని అగ్నిదేవుడు చెప్పి సీతను నాకు అప్పగించాడు. కానీ ప్రజల్లో ఏర్పడిన అపవాదు వలన నాకు అపకీర్తి వస్తున్నది. ఎవరైనా అపకీర్తి గురైనచో తన అపకీర్తి నిలిచి ఉన్నంత కాలం వాళ్ళు అధోలోకాల్లో పడి ఉంటారు. అపవాదుకు మించిన దుఃఖం లేదు. ఓ లక్ష్మణ, రేపు ఉదయం సుమంతుడు సిద్ధం చేసినటువంటి రథంపై సీతను తీసుకువెళ్ళి తమసానది తీరములోని వాల్మీకి మహర్షి ఆశ్రమం వద్ద విడిచిపెట్టు. నా మాటను పాటించు. ఇంతకు ముందే సీత మునుల యొక్క తపోభూములు చూసి వస్తానని చెప్పింది. ఆమె కోరిక తీరినట్లు తీసుకువెళ్ళి నా మాటలు పాటించి సీతను విడిచిపెట్టి వెంటనే తిరిగి వచ్చి ఈ విషయంలో నా నిర్ణయానికి వ్యతిరేకంగా నన్ను ఒప్పించడానికి మీరు ఎవరన్నా ప్రయత్నిస్తే మీరు నాకు శాశ్వత శత్రువులు అవుతారు. నా భుజబలంపై నా ప్రాణాలపై ఒట్టిపెట్టి చెబుతున్నాను అన్నాడు. రాముని ముఖం కన్నీటితో తడిచిపోయింది. మరొక మాటకు అవకాశం లేకుండా రాముడు లేచి తన భవనంలోనికి వెళ్ళిపోయాడు. తపోవనాలను దర్శించడానికి రాముడు అనుమతించాడని చెప్పి ఆ వంకతో లక్ష్మణుడు సీతను వనాలకు తీసుకువెళ్ళాడు. సీత కూడా సంతోషంతో మునిపతులకు ఇవ్వటానికి వస్త్రాభరణాలు తీసుకుని బయలుదేరింది. దుశ్శకునాలు కనబడుతున్నాయని సీతాదేవి కలపరబడింది. అంతా శుభమే జరుగుతుంది, పర్వాలేదంటూ లక్ష్మణుడు ప్రయాణాన్ని కొనసాగించాడు. రథాన్ని సుమంతుడు తోలుతున్నాడు. గోమతీ తీరాన గల ఆశ్రమంలో ఒక రాత్రి గడిపి మర్నాడు ఉదయమే బయలుదేరి గంగానదీ తీరానికి చేరారు. పడవపై నది దాటుతుండగా లక్ష్మణుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. అంత సీతాదేవి, లక్ష్మణ, అన్నగారిని వదిలి ఉండలేకపోతున్నావా? 2 రోజుల్లోనే బెంక పెట్టుకున్నావా? ఒకరోజు ఆశ్రమంలో గడిపి మర్నాడు మనం అయోధ్యకు వెళ్ళిపోదాం అన్నది. భగీరథి నది ఆవరి తీరాన్ని చేరాక పడవ దిగి వాల్మీకి ఆశ్రమం సమీపాన్ని గల ఒక ప్రాంతాన్ని తీసుకువెళ్ళి లక్ష్మణుడు కన్నీరు కారుస్తూ సీతతో ఇలా చెప్పాడు. అమ్మా, వదిన, రాముడు అప్పగించిన కష్టతరమైన పని చేస్తున్నందుకు నాకు లోకనింద తప్పదు. నన్ను నీవు దోషిగా భావించుకు అని బోర్న ఏడ్చాడు. లక్ష్మణుని యొక్క వేదనాపూరితమైన వచనాలు విన్న సీతాదేవి తాను కూడా ఆందోళన పడి, లక్ష్మణ, ఎందుకు ప్రతివస్తున్నావు? నీ అన్నగారు నీకు అప్పచెప్పిన కఠినమైన పని ఏమిటి? నాకు బాధపడేలా చెప్పు అన్నది. లక్ష్మణుడు తల వంచుకుని దీనంగా, తల్లి, పౌరులు జానపదులు నిన్ను గురించి పలికినట్లు అపవాదులు నిన్న సభలో శ్రీరాముడు విని చాలా హృదయ పరితాపాన్ని పొందాడు. నీలో ఎట్టి దోషము లేదని తెలిసినా కూడా అగ్ని పునీతమైన నీపై లోకులు మోపిన అపవాదు విరచి శ్రీరాముడు నిన్ను పరిత్యజించాడు. మహాత్ముడైన వాల్మీకి ఆశ్రమ సమీపమున నిన్ను విడిచిరమ్మనమని నన్ను కఠినంగా ఆజ్ఞాపించాడు. గర్భవతి అయిన నీవు ఋష్యాశ్రమాలు దర్శించాలని కోరుకున్నావట కదా తల్లి. వాల్మీకి మహర్షిని ఆశ్రయించి ఆయన ఆశ్రమంలో ఉండి రాముని మనసులో నిలుపుకుని నీ పాతివ్రత్య ధర్మాన్ని పాటించు అని దీనంగా పలికాడు. లక్ష్మణుని మాటలు వినగానే సీత మూర్చిపోయింది. కొద్ది క్షణంలో తేరుకుని, దుఃఖాలు అనుభవించడానికే బ్రహ్మను సృష్టించాడేమో, పూర్వజన్మలో ఏ పాపం చేశానో పవిత్ర చరిత్ర గల మహారాజును పరిశీలించాడు. ఇట్టి స్థితిలో గంగానదిలో దూకి ప్రాణత్యాగం చేసి ఉండేదాన్ని, కానీ నా గర్భంలో నా భర్త యొక్క అంకురం ఉన్నది. సరే లక్ష్మణ, నీవు విడిచివెళ్ళు, నన్ను విడిచివెళ్ళు. నీ అన్నగారికి మీ తల్లులకు నా నమస్కారాలు తెలియజేయు.
ప్రజలను ఆత్మీయంగా చూసుకున్నామని మీ అన్నగారే చెప్పు అని రోధించసాగింది. లక్ష్మణుడు కన్నీరు కారుస్తూ సీతపాదాలకు నమస్కరించి పడవనెక్కి నది అవతలి తీరానికి చేరాడు. రథంపై వెళ్ళిపోతున్నటువంటి లక్ష్మణ్ణి కనుచూపు మేర వరకు చూసి సీత కంట తెచ్చుకున్నటువంటి శోకంతో బోరున ఏడ్చింది. ఆ వన ప్రదేశానికి వచ్చినటువంటి ముని బాలకులు అలా రోధిస్తున్న సీతను చూసి వెంటనే వారు వాల్మీకి మహర్షి వద్దకు వెళ్ళారు. ఆయనతో ఇలా చెప్పారు, ఓ దివ్యమైన స్త్రీ నదీ తీరం వద్ద రోధిస్తున్నది అన్నారు. మహాత్ముడైన వాల్మీకి తన దివ్యమైన దృష్టితో సర్వము కూడా తెలుసుకున్నవాడే మునిబాలకులతో కలిసి నదీ తీరానికి వచ్చాడు. దిక్కులేని దాని వలె నేలపై పడి దుఃఖిస్తున్నటువంటి సీతను చూసి వాల్మీకి ఇలా అనునయ వాక్యాలను పలికాడు. అమ్మా, నీవు శ్రీరాముని ధర్మపత్నివి, సీతవు, జనకను కుమార్తెవు. నీవిక్కడికి వస్తున్నట్లు నేను దివ్య దృష్టితో గ్రహించాను. నాకు నీ వృత్తాంతం పూర్తిగా తెలుసు. ఇందులో నీ దోషమేమీ లేదు. తల్లి, నీ నిశ్చింతగా నా ఆశ్రమంలో ఉండు. నా ఆశ్రమ సమీపాన కొంతమంది మునిపత్రులు తపశ్చర్యలు చేసుకుంటున్నారు. వారు నిన్ను కన్నబిడ్డవలే చూసుకుంటారు. ఈ ఆశ్రమాన్ని స్వగ్రహంగా భావించు అన్నాడు అన్వయంగా. పిమ్మట వాల్మీకి సీతను వెంటబెట్టుకుని మునిపత్రులతో ఇలా చెప్పాడు. అమ్మలారా, ఈమె సీతాదేవి మన దేశాన్ని పాలించేటువంటి శ్రీరాముని భార్య. విధివశాన ప్రతి నిర్ణయం వలన ఈమె ఇక్కడకు చేరింది. నా మీద గౌరవం ఉంచి ఈమెకు ప్రత్యేకంగా సేవలు చేయండి. కన్నబిడ్డలా చూసుకోండి. ప్రస్తుతం ఈమె గర్భవతి, అందువలన తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సీతాదేవి ముని ఆశ్రమంలో దింపినట్టు తిరుగు ప్రయాణంలో లక్ష్మణుడు రథంతో తన సుమంత్రునితో ఇలాగన్నాడు. సుమంత్ర, పౌరులు మోపిన అపవాదముకు వెరచి రాముడు సీతను పరిచయించాడు. ఇది విధి విలాసం. సీతాదేవి ఎడబాటు వలన ఇప్పటి నుండి రామునకు తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. ఆనాడు 14 సంవత్సరాల అరణ్యవాసం కన్నా ఇప్పుడు సీతాపరిత్యాగం రామునికి గొప్ప వేదన కలిగిస్తుంది అని లక్ష్మణుడు కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు సుమంత్రుడు, లక్ష్మణ, సీతా పరిత్యాగ విషయం గూర్చి నీవు దుఃఖించవలసిన పని లేదు. పూర్వం దైవజ్ఞుని విషయమై మీ తండ్రి గారికి చెప్పగా నేను విన్నాను. శ్రీరాముడు సుఖార్హుడే అయినా ఆత్మీయుల ఎడబాటు మరియు కష్టములు తప్పవు. సీతాదేవినే కాదు, కొన్నాళ్ళ తర్వాత నిన్ను, భర్త శత్రుఘ్నును కూడా విడిచి ఉండాలి. మీ తండ్రి గారు రహస్యంగా ఉంచమని చెప్పడం వలన ఇంతవరకు ఈ విషయాన్ని నేను ఎవరికీ బహిర్గతం చేయలేదు. నేను వినాలనుకుంటే పూర్తిగా వివరిస్తాను, కానీ భర్త శత్రుఘ్నునికి మాత్రం ఈ రహస్యాన్ని వెల్లడించవద్దు అని అన్నాడు. అంతకు లక్ష్మణుడు ఆ వాస్తవాలు వెల్లడించమని సుమంత్రుని కోరాడు. మరి సుమంత్రుడు లక్ష్మణునికి ఏం చెప్పాడో రాబోయే భాగంలో మనం తెలుసుకుందాం.